ఒక రేంజ్ గూస్ బాంబ్స్ చూసాను ఆయన లోపల. ఒక నిమిషం మీరు పోయి చూడండి తెలుస్తుంది. హనుమాన్ చూసాము, దాని తర్వాత దానికన్నా హైప్ నాది. 20 నిమిషాలు అసలు ఏం ఆడలేను, భయంకరంగా ఉంది. క్లైమాక్స్ గూస్ బాంబ్స్ వచ్చాయి నాకు. అసలు రేటింగ్ లేదు, అవుట్ మీరు ఎన్ని వేస్తే అన్నిటికీ అవుట్ అవ్వటే వస్తుంది. నెక్స్ట్ లెవెల్ చెప్పండి. ఎక్సలెంట్, బాగుంది, చాలా బాగుంది. అంటే తెలిసిన కథ అయినా కానీ చాలా బాగా చూపించాడు. తెలిసిన కథ అయినా కానీ యానిమేషన్ అంతా నీట్ గా వర్కౌట్ అయింది. బీజిఎం అంతా ఎక్సలెంట్ గా ఉంది. విఎఫ్ఎక్స్ అంతా చాలా బాగుంది. ఖచ్చితంగా వస్తాయి. ఒక 4-5 మూమెంట్లు ఉన్నాయి మూవీలో, ఎక్సలెంట్ గా ఉంది. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదే. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఇలాంటి సినిమా చూడాలన్నా ఒక్కసారి చూసినారంటే చేతులు ఎత్తి దండం పెడతారు. ఆ రేంజ్ లో ఉన్న సినిమా, ఎక్సలెంట్ మూవీ. అంటే అందరూ అంటే అన్ని క్యారెక్టర్స్ చూపించాడు పాత సినిమాలో ఉన్నట్టు అన్ని అట్లా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనకుండే వాళ్ళకి అర్థమయ్యాడుగా, మన వాళ్ళకి అందరికి ఎక్సలెంట్ గా ఉంది మూవీ. ఇంకా ఆడుద్ది చాలా రోజులు. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది. మ్యాట్నీకి మదనపల్లిలో ఇంతమంది వచ్చారంటే చాలా గ్రేట్. బాగా పుల్ చేస్తుంది, క్రౌడ్ పుల్లర్ మూవీ. వీక్ డేస్ లో ఎక్సలెంట్ గా ఉంది. అంటే మన యూత్ అంటే కోరుకునే విధంగా గ్రాఫిక్స్ కూడా, సౌండ్ ఎఫెక్ట్స్, అలాగే విజువల్స్ కూడా కొంచెం బాగున్నాయి అనమాట. చూడొచ్చు ఆల్ ఓవర్ చిల్డ్రన్స్తో, ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఎక్కడ మనకి బోర్ అనేది కొట్టదనమాట. అంటే మనకు మైథాలజీలో మనకు స్క్రిప్చర్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేశారు. ఇక్కడ మామూలుగా బుక్కులు చదవాలంటే ఎవరు చదవాలి, అంటే ఒక మూవీ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు, ఎంగేజ్ అవుతారు. అంటే హిస్టారికల్ పర్పస్గా ఒక మైథాలజీ ఇలా ఉండింది, మన దేవుల పురాణం ఇలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేశారు మూవీ అనేది. చాలా బాగుంది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు యాక్చువల్గా దేవుడి సినిమాలు అంటే చూడరు, బట్ ఈవీ మోడ్లో, యానిమేషన్ మోడ్లో చేయడం వల్ల ఏమంటే వాళ్ళకు ఒక ఇదన్నమాట, చూడాలి అని ఒక ఇంట్రెస్ట్ వల్ల ప్రతి ఒక్కరూ వస్తారు. తెలుసు, చిన్నప్పుడు ఒక సినిమా చూసాను, పాత సినిమా తీసారు, చూసాను. ఇది ఇంకా దానికంటే అప్పుడు గ్రాఫిక్స్ అంత లేవు కాబట్టి ఇది ఇంకా చాలా గ్రాఫిక్స్ బాగా తీసారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. హలో గైస్, మహావతార్ నరసింహ, ఉగ్ర నరసింహుడి యొక్క స్వరూపాన్ని అండ్ ఈ భక్త ప్రహ్లాదుని కథని మనకు తెలియదేం కాదు. సో ఈ కథ వచ్చేసి మనకు గ్రాఫిక్స్తో ఈ జనరేషన్కి తగ్గట్టు చెప్పిన సినిమానే మహావతార్ నరసింహ. హోంబాలి ఫిలిమ్స్ పెద్ద సంస్థది, మీకు తెలిసిన విషయమే. సో ఆ సంస్థ సలార్ అండ్ ఇంతకుముందు మనకు మంచి సినిమాలు ఇచ్చింది, కాంతారా లాంటి సినిమాలు ఇచ్చింది, వాళ్ళు వచ్చారు ముందుకు. సో టెక్నికల్గా మేము యాక్చువల్లీ ఈ సినిమాని పబ్లిక్ టాక్ మిస్ అయ్యాం. సో ఇది మిస్ అయిందని కూడా మేము కొద్దిగా దాన్ని ఏమంటున్నాం, ఎందుకు మిస్ అయినా అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ మేము లేము ఇక్కడ. సో ఒక పర్సనల్ రీజన్స్ వల్ల బయట ఉండడం వల్ల తీసుకోలేకపోయాము. బట్ ఇలాంటి సినిమాని మీరు మిస్ అవ్వకూడదని చెప్పి మన ఆడియన్స్ కోసం, అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ ఇలాంటి సినిమాని అసలు ఎక్కడో పెడతారో అందరికీ తెలిసిన విషయమే. హోంబాల ఫిలిమ్స్ కూడా తెలిసింది. సో వాళ్ళు తీసుకొచ్చారు తెలుగులో ఈ సినిమా. సో ఆల్రెడీ మనం పబ్లిక్ టాక్ పెట్టాము, ఆల్రెడీ చూసే ఉంటారు ఇప్పుడు ఆ పబ్లిక్ టాక్. సో ఎలా ఉంది రెస్పాన్స్ అని చెప్పి. వీక్ డే ఇది, అండ్ దట్ టు మ్యాట్నీ షో. వీక్ డే మనం ఒక 5 days అయినటువంటి సినిమా అయ్యి 30th రేపు, ఈరోజు 30th, 25th ఏమో రిలీజ్ అయినటువంటి సినిమా. సో ఇప్పటికి కూడా కలెక్షన్స్ తగ్గట్లేదు. సో ఇంకా పెరుగుతుంది కానీ గ్రాఫ్ తగ్గట్లేదు అనమాట. దట్స్ మహావతార్ నరసింహ. ప్రతి ఒక్కరు ఈ కథ మాకు కూడా తెలుసు. ఒకప్పుడు రోజారామణి గారు అని మన హీరో తరుణ్ వాళ్ళ అమ్మగారు చేశారు ఆ సినిమా. చాలా అప్పటికే మోస్ట్ ట్రెండ్ సెట్టింగ్ ఇండియన్ మూవీ అప్పట్లో అనమాట. అంటే దేవుడిది కూడా ఇలా తీయచ్చా అని చెప్పి అప్పట్లో గ్రాఫిక్స్ లేని కాలంలోనే అలా తీశారు. ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసి, ఎస్పెషల్లీ మన బీజిఎం కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, సో హంబాలి ఫిలిమ్స్ చాలా బాగా ఆ సినిమా తీశారు. ఈ సినిమాని ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మహావతార్ నరసింహుడు ఒకటి చాలు, ప్రమోషన్ ఎవరు అవసరం లేదు. దేవుడి సినిమా ఇది. సో హనుమాన్ కన్నా కూడా గూస్ బంప్స్ వచ్చిందని చెప్పి ఇందాక ఒక ఆడియన్స్ చెప్పారు. సో అలాంటి రెస్పాన్సే ఉంది థియేటర్లో. మేము కూడా వింటున్నాం, బయట అరుపులు కానీ అన్ని వింటున్నాం. సో డోంట్ మిస్ దిస్ మూవీ. ఇది ఓటీటీ ఇవన్నీ మైండ్లో పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, మీకు గూస్ బంప్స్ గ్యారంటీ అని చెప్పి ఆడియన్స్ చెప్తున్నారు. మేము కూడా తప్పకుండా వాచ్ చేస్తాం ఈ సినిమా తొందరలో, ఈరోజు రేపు సినిమా ఖచ్చితంగా వాచ్ చేస్తాం. దట్స్ మహావతార్ నరసింహ పబ్లిక్ టాక్. స్టే ట్యూన్ ఫర్ మదనపల్లి మస్తీ. ఇలాంటి మూవీ పబ్లిక్ టాక్ అండ్ మూవీ అప్డేట్స్ అండ్ జెన్యూన్ సినిమా కంటెంట్ కోసం డెఫినెట్లీ మదనపల్లి మస్తీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి. సో వన్ అండ్ ఓన్లీ ఛానల్ మదనపల్లి మస్తీ ఒక్కటే మీకు ఈ కంటెంట్ ఇవ్వగలదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యూ. బాగుంది, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఇచ్చారు? గ్రాఫిక్స్ అంతా చాలా బాగుంది, చాలా బాగుంది. కథ అందరూ చూసే ఉంటాం, మనము చూస్తున్నారు. బట్ ఇక్కడ ఏమంటే విఎఫ్ఎక్స్ కానీ అది చాలా బాగా అద్భుతంగా చేశారంట. చాలా బాగా క్లైమాక్స్ ఎక్కువ అంటే ఆ గ్రాఫిక్స్ కానీ, అంటే ఆ మోడ్లోకి వెళ్ళిపోతామా మనం? ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఖచ్చితంగా వెళ్తాం.
ఖచ్చితంగా థియేటర్లో చూడాలండి. ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. సినిమా సూపర్, ఖచ్చితంగా సినిమా సూపర్, చాలా ఇటుగా చాలా అందరూ చూడాల్సిగా ఉంది, చాలా సూపర్గా ఉంది, అందరూ చూడాల్సిన నేను కోరుతుంటాను. ఈ పిల్లలు కూడా ఇప్పుడున్న జనరేషన్ కూడా చూసుకోవాలి, అందరూ చూడాలా, దీని గురించి చాలా సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది, ఇంట్రెస్ట్ గా ఉంది. బాగుండదు పాత చూసింటారు కదా మీరు, ఎలా ఉంది? కానీ దాంట్లో భక్తి పాటలు ఉండే, దీంట్లో పాటలు లేకుండా స్టోరీ మట్టుకు వేసినారు. కానీ బాగా చూపిస్తారమ్మా సినిమా. సూపర్ బ్రో, లాస్ట్ లో ఫైట్ బాగా ఉంది, సూపర్. ఓవరాల్ అయితే బీజం అంతా బాగుంది, సూపర్. బాగుంది, సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. లాస్ట్ నరసింహస్వామి ఉంది కదా, నరసింహస్వామి భక్త ప్రహ్లాదు పిలుస్తాడు, అప్పుడు ఫైట్ సూపర్ గా ఉంది. 20 నిమిషాలు ఫస్ట్ నుంచి అసలు బోరింగే లేదు, బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, భక్తితో వచ్చే సినిమా ఇది. నరసింహస్వామి అవతారం ఎట్లు భక్త ప్రహ్లాదుని గురించి చెప్పినారు, భక్త ప్రహ్లాదు నరసింహస్వామి ఎట్లా పూజిస్తాడో చెప్పినారు, రాక్షసుల గురించి కూడా చెప్పినారు. బాగుంది, ఖచ్చితంగా అంత ముందు భక్త ప్రహ్లాదుడు సినిమా ముందు ఉండింది కదా, అదే సేమ్ స్టోరీనే బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ సూపర్ గా ఉంది, మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంది, అదర్తాయి. మళ్ళీ వచ్చి నరసింహస్వామి వచ్చిన వెంటనే లాస్ట్ లో సూపర్ గా ఉంది. అసలు 5 to 5 ఇచ్చిన హైలైట్, అస్సలు హైలైట్, చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోరే ఉండదు, చాలా బాగుంది. చూసాం, ఇది కూడా బాగానే బాగుంది. మీకేం నచ్చింది సార్? ఏం నచ్చిందంటే గ్రాఫిక్ బాగుంది, మామూలు సినిమా కన్నా గ్రాఫిక్ డిఫరెంట్ గా ఉంది అంతే. అంత సేమ్, అంత స్టోరీ ఏమో కొంచెం డిఫరెంట్ గా ఉంది. అందరూ తెలుసుకుంటారు దాని గురించి కూడా. మార్చలేదు కదండి, సేమ్ అంతేం లేదండి, అది మార్చే అవకాశం లేదు, అది మనం మార్చలేము. బాగుంది, మూవీ బాగుంది. బట్ వీళ్ళు తీసిన గ్రాఫిక్స్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చూడడానికి అనుకూలంగా ఉంది. బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది. అంటే మన యూత్ అంటే కోరుకునే విధంగా గ్రాఫిక్స్ కూడా, సౌండ్ ఎఫెక్ట్స్, అలాగే విజువల్స్ కూడా కొంచెం బాగున్నాయి అనమాట. చూడొచ్చు ఆల్ ఓవర్ చిల్డ్రన్స్తో, ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఎక్కడ మనకి బోర్ అనేది కొట్టదనమాట. అంటే మనకు మైథాలజీలో మనకు స్క్రిప్చర్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేశారు. ఇక్కడ మామూలుగా బుక్కులు చదవాలంటే ఎవరు చదవాలి, అంటే ఒక మూవీ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు, ఎంగేజ్ అవుతారు. అంటే హిస్టారికల్ పర్పస్గా ఒక మైథాలజీ ఇలా ఉండింది, మన దేవుల పురాణం ఇలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేశారు మూవీ అనేది. మస్ట్ వాచ్, ఎవ్రీ వన్ మస్ట్ వాచ్. అంటే మన యొక్క హిందూ సనాతన ధర్మం గురించి మంచిగా డిస్క్రైబ్ చేస్తారు. ప్రతి ఒక్క హిందూనే కాదు, అందరూ చూడాలా, అందరూ ప్రతి ఒక్కరు చూడాలా, మంచిగా ఉండేది, ఎక్కడ చెడు ఏమి ఉండదు. సో అందరూ చూడాలి. ఓవరాల్ మన వరల్డ్లో మొత్తం మన దేవుని గురించి తెలియాలి. అదొక బ్యూటిఫుల్గా స్క్రిప్చర్ చేశారు ఇక్కడ. ఇంకా రాబోయే సినిమాలు కూడా మంచిగా చేస్తారండి. సో బ్యూటిఫుల్, ఓవరాల్గా అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి వాటికి సౌండ్ ఎఫెక్ట్స్, బీజిఎం ఎక్కువ పడాలా, అది ఎలా ఉందండి? బాగుంది, బ్యూటిఫుల్గా. సో బీజిఎం కూడా బాగా పెట్టారు. ఫైనల్లో ఫైట్స్ కనుక స్టార్టింగ్లో వచ్చే ఫైట్, మళ్ళీ ఫైనల్లో వచ్చే ఫైట్కి ఫుల్ ఇచ్చిపడేస్తారు అనమాట, హైప్ ఇచ్చేస్తారు. లాస్ట్లో అయితే వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు అనుకున్నారు. ఫైట్లో గూస్ బంప్స్ వస్తాయి. లాస్ట్లో అయితే మీరు కూర్చుంటే ఆ ఫైట్కి, ఆ విజువల్స్కి గూస్ బంప్స్ వస్తుంటే, ఆ సౌండ్ ఎఫెక్ట్కి కూడా అంతే గూస్ బంప్స్ అవి. పాటలు కూడా చాలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేశారు. పాటలు కూడా అంటే ఒక పోయం కూడా ఎంత బ్యూటిఫుల్గా సాంగ్ కూడా రాయొచ్చు అనేసి మన రిలిక్స్ అడ్రస్ కూడా బాగా రాశారు, బాగా డిస్క్రైబ్ చేశారు అనేది. చాలా బాగుంది, వాళ్ళకి మూవీ చాలా బాగుంది. అంటే స్టార్టింగ్ కింద వస్తా ఇలా ఇన్స్టాగ్రామ్లో అంతా చూసి ఓకే బాగుంది అనేసి వచ్చేవాళ్ళు చాలా మంది. హైప్ పెరిగిపోయింది ఇప్పుడు. ఓకే బాగుంది. యానిమేషన్ మూవీ కూడా మన దీంట్లో ఇంత, అంటే మన సౌత్ చేసా కదా యానిమేషన్, మామూలుగా హాలీవుడ్ కాకుండా బయట చేసిన హాలీవుడ్, మన ఇండియన్స్ ఒక మూవీ వేఫెక్స్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేశారు. అంటే మన వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది ఇక్కడ, అంటే బయట పెట్టాలి అంతే. వాళ్ళు ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఎన్నో రావాలని కోరుకుంటున్నా. ఐఎమ్ హోపింగ్ బెస్ట్ ఫర్ ది డైరెక్టర్ అశ్విన్. చాలా బాగా మన హిందూని మంచిగా డిస్క్రైబ్ చేస్తారు. నాకు చాలా బాగా నచ్చింది మూవీ.